Yeah, welcome back for the current affair discussion. Today we are going to discuss April 1 to 10 part 2 current affairs. In part 1 until 8 questions we discussed and from 9th question onwards, right? Here 9th question Abel price ki sambandhinchi. Okay, what is Abel price? Which country government will announce every year this price? What is the speciality of this particular price? Let me discuss, right? So Norwegian government, Norway country ki sambandhinchina Norwegian government 2002 this Abel prize ni introduce చేసింది. Okay, actually in the memory of, in the honor of this personality, Niels Henrik Abel. ఈయన this personality mathematician, mathematics scientist, జస్ట్ 27 ఇయర్స్ మాత్రమే బ్రతికారు. 1802 నుంచి 1829కి చనిపోయారు, అది కూడా టీబీ డిసీజ్ వల్ల. ఓకే, సో వెరీ పూర్ ఫ్యామిలీ సంబంధించినటువంటి పర్సనాలిటీ. ఆయన జస్ట్ మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ చేసింది 5 to 6 ఇయర్స్. ఆ 5 to 6 ఇయర్స్లో ఆయన చేసిన రీసెర్చ్ ఎంత గ్రేట్ అంటే ఇప్పటికి కూడా సైంటిస్టులు ఆయన డిఫైన్ చేసినటువంటి ఫార్ములాస్ని, వాటి ఎక్స్పాన్షన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ అ వెరీ టాలెంటెడ్ పర్సనాలిటీ. జస్ట్ 27 ఇయర్స్ మాత్రమే బ్రతికారు. ఓకే, సో లైక్ మ్యాథమెటిషియన్స్ అందరూ కూడా చాలా అర్లీగా చనిపోతారేమో, లైక్ మన ఇండియన్ పర్సనాలిటీ కూడా శ్రీనివాస్ రామానుజన్ చాలా అర్లీగానే చనిపోయారు. సో ఎనీవే దిస్ ప్రైజ్ సింప్లీ నోబెల్ ప్రైజ్కి ఈక్వల్గా చెప్తూ ఉంటారు. నార్మల్గా నోబెల్ ప్రైజెస్ని 6 కేటగిరీస్లో ఇస్తారు. ఆ 6 కేటగిరీస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, నెక్స్ట్ ఎకనామిక్స్, పీస్ అండ్ లిటరేచర్. ఇలా అక్టోబర్ మంత్లో ఫస్ట్ మండే నుంచి సెకండ్ మండే వరకు మొత్తం మండే టు ఫ్రైడే 5 డేస్, దెన్ మండే, మొత్తం 6 కేటగిరీస్ని ఎవ్రీ ఇయర్ నోబెల్ ప్రైజెస్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ నోబెల్ ప్రైజెస్లో నోబెల్ పీస్ ప్రైజ్ని మాత్రం ఓస్లోలో అనౌన్స్ చేస్తారు. రిమైనింగ్ ఆల్ నోబెల్ ప్రైజెస్ని స్టాక్హోమ్ స్వీడన్లో అనౌన్స్ చేస్తారు. ఓకే, స్టాక్హోమ్ స్వీడన్. నో ఈ మ్యాథమెటిక్స్లో అనౌన్స్ చేసే అబెల్ ప్రైజ్ కూడా నోబెల్ ప్రైజ్ అంత ప్రెస్టీజియస్ ప్రైజే, అందుకే దీన్ని మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ అని చెప్తూ ఉంటారు, నోబెల్ ప్రైజ్ ఫర్ మ్యాథమెటిక్స్. అండ్ దిస్ ఇయర్ 28th రెసిపియంట్ జపాన్కి సంబంధించినటువంటి దిస్ పర్సనాలిటీ మసాకి కషివారా. ఫస్ట్ టైం ఒక జపాన్ పర్సనాలిటీకి నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పొద్దు, దట్ ఈస్ అబెల్ ప్రైజ్ని ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. సో యూ షుడ్ రిమెంబర్ ద పర్సనాలిటీ నేమ్. సో కంట్రీ జపాన్, పర్సనాలిటీ మసాకి కషివారా ఈజ్ అ 28th రెసిపియంట్. ఎందుకు ఇచ్చారంటే ఆయన రీసెర్చ్ మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రాయిక్ అనాలసిస్ అండ్ రిప్రజెంటేషన్ థియరీ. ఓకే, ఏఏ అండ్ ఆర్టీ లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. ఆల్జీబ్రాయిక్ అనాలసిస్ అండ్ రిప్రజెంటేషన్ థియరీ. ఈ పర్టికులర్ రీసెర్చ్ అంతా కూడా లైక్ మ్యాథమెటిక్స్లో డీ మాడ్యూల్స్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టల్ బేసిస్ని డెవలప్ చేయడానికి మేజర్గా యూజ్ చేస్తారు. అండ్ మనకి డీ మాడ్యూల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ బేసిస్ అంటే ఏంటి, మనం మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ సింప్లీ షుడ్ రిమెంబర్ ద పాయింట్స్ ఇన్ దిస్ పర్టికులర్ 9th క్వశ్చన్. అబెల్ ప్రైజ్ విచ్ ఈస్ నార్మల్లీ కన్సిడర్డ్ యాజ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇట్ విల్ బీ ప్రజెంటెడ్ బై ది నార్వేజియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దిస్ వన్ నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ నార్వే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నార్వే గవర్నమెంట్ యొక్క, నార్వే కంట్రీ యొక్క పార్లమెంట్ నేమ్ కూడా ద స్టార్టింగ్. మన ఇండియన్ పార్లమెంట్ నేము సంసద్. ఓకే, సంసద్ అని మన ఇండియన్ పార్లమెంట్ని ఎలాగైతే పిలుస్తామో ఇన్ ద సేమ్ మేనర్ నార్వేజియన్ పార్లమెంట్ నేమ్ కూడా ద స్టార్టింగ్. And this Abel prize in the memory of this personality Niels Henrik Abel, and this year 28th Abel prize recipient is Japanese personality and the personality name Masaki Kashiwara, first personality from Japan. And this Abel prize money kuda Norwegian currency lo, Norwegian krone 7.5 million క్రోన్స్, లేదు అమెరికన్ డాలర్స్లో మాట్లాడితే $7,10,000 ఆర్ ఎల్ సింప్లీ $0.7 million. ఇది మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఇంటూ సింప్లీ ఇఫ్ యూ మల్టిప్లై విత్ అరౌండ్ 83, 85, దిస్ ఇస్ నియర్లీ 5.5 నుంచి 6 crore rupees వరకు ఉంటుంది. అంత కాస్ట్లీయెస్ట్ ప్రైజ్. నార్మల్గా నోబెల్ ప్రైజ్ $1.1 million ప్రైజ్ మనీ ఉంటుంది, అండ్ దానికన్నా కొంచెం తక్కువ. That's what this is all about, this Abel prize. Okay, the points you should focus here: Abel prize, first Japanese person Masaki Kashiwara, 28th recipient, and that personality research is algebraic analysis and representation theory,
and this is actually Nobel Prize for Mathematics, and this is introduced by the Norwegian government, their parliament the starting, and the prize money is $0.71 million. That's a 9th question. Next, 10th question. Ministry of Rural Development, okay, Ministry of Rural Development, Manarega, that is Mahatma Gandhi National Rural Employment Guarantee Act. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇది ఒక సోషల్ స్కీము, సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే స్కీము. పివి నరసింహారావు 1990స్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇలాంటి ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. బట్ 1990స్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రపోజల్ కాస్త ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి 2005 ఇయర్. సో మనరేగా యాక్ట్ని మన పార్లమెంటు 2005 ఇయర్లో పాస్ చేయడం జరిగింది. అట్ ద టైమ్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ మన్మోహన్ సింగ్, డాక్టర్ మన్మోహన్ సింగ్. సో మనరేగాని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇయర్ ఎప్పుడు అంటే యాక్ట్ పాస్ చేసిన ఇయర్ 2005. వాట్ ఈస్ మనరేగా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇదేంటంటే రూరల్ హౌస్ హోల్డ్స్ అంటే అన్స్కిల్డ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రూరల్ హౌస్ హోల్డ్కి అంటే ఒక్కొక్క ఇంటికి సంవత్సరంలో 365 డేస్లో, లీప్ ఇయర్ అయితే 366 డేస్లో అట్లీస్ట్ 100 డేస్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే మనరేగా స్కీమ్ 2005, మినిమం 100 డేస్, రైట్. అండ్ ఈ స్కీమ్లో ఏదైతే ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారో ఆ ఫినాన్షియల్ అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 10% ఇస్తుంది. అండ్ ఈ స్కీమ్ ద్వారా రూరల్ హౌస్ హోల్డ్స్లో ఎవరైతే వేజ్ సీకర్స్గా ఉంటారో, దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేసుకుంటారో, ప్రతి 100 వేజ్ సీకర్స్లో ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేసుకున్న ప్రతి 100 మెంబర్స్లో 1/3 మెంబర్స్ అంటే 33% కంపల్సరీగా ఫీమేల్స్ ఉండాలి, ఉమెన్స్ ఉండాలి. అది అనదర్ కండిషన్. నెక్స్ట్ థింగ్, ఫస్ట్ టైం ఎవర్ ఈ మనరేగా స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేసే డైలీ వేజ్ అమౌంట్ 400 రూపీస్ని టచ్ అయింది. ఏ స్టేట్లో ఈ మనరేగా వేజ్ 400 రూపీస్ టచ్ అయిందంటే హర్యానా. సో అమాంగ్ ఆల్ ద స్టేట్స్ అండ్ యూటీస్లో హైయెస్ట్ వేజ్ మనరేగా స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్టేట్ ఏది అంటే హర్యానా. యు షుడ్ రిమెంబర్. నెక్స్ట్, ఈ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చేసినటువంటి ఈ వేజ్ నెంబర్స్ 7 రూపీస్ నుంచి 26 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. 7 రూపీస్ 5 స్టేట్స్లో ఇంక్రీజ్ అయింది కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ దేర్ వేజ్. దట్ ఈస్ మన ఏపీ కూడా ఉంది, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, తెలంగాణ. అండ్ పర్సంటేజ్ పరంగా మాట్లాడితే హైయెస్ట్ హైక్ గోవా 10.56%, లోయెస్ట్ హైక్ కంబైన్డ్గా ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ 3.04%, రైట్. సో లైక్ దిస్ వేజెస్ in the range of 349 rupees, actually previously 349, now it is 370 అయింది average wage. And apart from that, the other important points from this particular scheme ఏంటంటే ఏ రూరల్ హౌస్ హోల్డ్ పర్సనాలిటీ అయితే ఓకే ఆ హౌస్లో ఆ ఫ్యామిలీలో అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ అన్స్కిల్డ్ పర్సనాలిటీస్ లోకల్ గ్రామ పంచాయతీ అంటే మీ సర్పంచ్, పంచాయత్ సెక్రటరీకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ కోసము. రిక్వెస్ట్ పెట్టినటువంటి ఆ పర్సన్ యొక్క రెసిడెన్షియల్ లొకేషన్ నుండి వితిన్ 5 కిలోమీటర్స్ లోపే ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా సపోజ్ దట్ ఈస్ అస్యూమ్ టుడే లైక్ ఏప్రిల్ 21st రిక్వెస్ట్ పెట్టారనుకుంటే వితిన్ 15 డేస్ లోపే, అంటే ఈ ఏప్రిల్ 30కి 10 డేస్ అవుతాయి అండ్ మే 5th కల్లా అంటే 15 డేస్, వితిన్ 15 డేస్ లోపే ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కనుక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయితే ఎంత టైం అయితే తీసుకుంటారో, యాక్చువల్లీ ఏప్రిల్ 21st మనం జాబ్ ఎంప్లాయ్మెంట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటే మే 5th లోపు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఆ మే 5th తర్వాత ప్రతి సింగిల్ డేకి గవర్నమెంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది దట్ హౌస్ హోల్డ్ మెంబర్స్కి. ఓకే, రైట్. అండ్ ఇది నార్మల్గా 100 డేస్ అని చెప్పి మాట్లాడే కదా మినిమం వేజ్, బట్ సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్, look at here, in some cases the government allows additional 50 days of wage employment. For instance, every scheduled tribe household in forest areas లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్కి అడిషనల్గా 50 డేస్ వేజ్ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్, బట్ దెర్ ఇస్ ఎ కండిషన్, వాళ్ళకి ఎటువంటి అదర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండకూడదు. లైక్ కార్స్ కానీ వెహికల్స్ కానీ అదర్ వెహికల్స్ కానీ ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అప్పుడు ఎలిజిబిలిటీ ఉండదు. బట్ దే మే హ్యావ్ ఎ ల్యాండ్, అది కూడా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2016 ప్రకారం ఇచ్చిన ల్యాండ్ అయితే ఉండొచ్చు, కానీ అదర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండకుండా ఉంటే ఫారెస్ట్ ఏరియాస్లో కానీ వాళ్ళు ఉంటే
అడిషనల్గా 50 డేస్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఏదైనా న్యాచురల్ కెలామిటీ వల్ల కానీ అండ్ డ్రాట్ కరువు వల్ల కానీ ఒక రూరల్ లొకేషన్లో ఉన్న హౌస్ హోల్డ్స్ అందరూ కూడా సఫర్ అవుతున్నట్లయితే అండ్ ఆ రూరల్ లొకేషన్స్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రికగ్నైజ్ చేసి అండ్ అక్కడ కూడా 100 ప్లస్ అనదర్ 50 more డేస్ని కూడా ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఈ 10th క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. లెట్ మీ గివ్ ఏ క్లారిటీ వన్స్ అగైన్. మనరేగా స్కీమ్ న్యూస్లో ఉంది ఇక్కడ. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీము, దీన్ని పాస్ చేసిన ఇయర్ 2005. ఈ యాక్ట్ రూరల్ హౌస్ హోల్డ్స్కి ఓకే 1 yearలో 100 days మినిమం వేజ్ని గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. మినిమం వేజ్ ఇది రైట్గా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇట్స్ డిమాండ్ చేసి కూడా ఈ వేజ్ని వాళ్ళు పొందొచ్చు. ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడతారో ఎంప్లాయ్మెంట్ కోసము వేజ్ సీకర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడతారో ఆ డేట్ నుంచి వితిన్ 15 days లోపే ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఎంత టైం అయితే తీసుకుంటారో ఆ తర్వాత ప్రతి సింగిల్ డేకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆ వేజ్ ఎంత అయితే అమౌంట్ పర్ డేకి ఇవ్వాలో అది ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఆ వేజ్ ప్రొవైడ్ చేసే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే డిస్టెన్స్ కూడా రెసిడెన్షియల్ లొకేషన్కి 5 kilometers లోపే ఉండాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్ పీపుల్కి 100 days ప్లస్ అనదర్ 50 days ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ డేస్ ప్రొవైడ్ చేస్తారు. కండిషన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2016 ప్రకారం ల్యాండ్ తప్ప వేరే ఏ ప్రైవేట్ ప్రాపర్టీస్ లేకుండా ఉంటాయి. అనదర్ థింగ్, ఏదైనా డ్రాట్ కానీ లేదు న్యాచురల్ కెలామిటీ వల్ల కానీ ఒక లొకాలిటీ కన్నా కంప్లీట్గా స్ట్రగుల్ అవుతున్నట్లయితే అలాంటి లొకాలిటీని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రికగ్నైజ్ చేసి అక్కడ కూడా 100 days ప్లస్ 50 days ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ మనరేగా స్కీమ్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు? గ్రాస్ రూట్స్ లెవెల్స్లో, అంటే దట్ ఈస్ గ్రామ పంచాయతీ. మీ గ్రామ పంచాయతీ అంటే మీ సర్పంచ్ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు. అండ్ హైయెస్ట్ ఎవర్ వేజ్ ఏ స్టేట్లో అంటే హర్యానా. ఫర్ ద ఫస్ట్ టైం ఆ వేజ్ అనేది 400 rupees టచ్ అయింది. అండ్ అనదర్ థింగ్ ఈస్ హైయెస్ట్ వేజ్ హైక్ పర్సంటేజ్ గోవా 10+%, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ 3.04%. ఇవి 10th క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్. రీసెంట్గా ఇండస్ ఇండ్ బ్యాంకు 10,000 crores లోన్స్ని ఐసిఐసిఐ బ్యాంకుకి ఫెడరల్ బ్యాంకుకి ఐబీపీసీస్ ద్వారా సేల్ చేసింది. సో వాట్ ఈజ్ ఐబీపీసీ అనే పాయింట్ ఫస్ట్ లెట్స్ వి డిస్కస్, దెన్ విల్ కమ్ అక్రాస్ ద కరెంట్ అఫైర్ థింగ్. ఐబీపీసీ ఇంటర్ బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఓకే, ఐబీపీసీ అంటే ఇంటర్ బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మన ఎగ్జాంపుల్లో అబ్రివేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. ఇంటర్ బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మన కరెంట్ అఫైర్ థింగ్లో ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇది వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఓకే, ఇండస్ ఇండ్ బ్యాంకు $10,000 crores వాల్యూ చేసే కార్పొరేట్ లోన్స్ని ఐసిఐసిఐ బ్యాంకుకి ఫెడరల్ బ్యాంకుకి ఐబీపీసీస్ రూపంలో సేల్ చేయడం జరిగింది. సో హౌ ఇట్ వర్క్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. బేసిక్గా ఐబీపీసీస్లో 2 types ఉంటాయి, విత్ రిస్క్ షేరింగ్, వితౌట్ రిస్క్ షేరింగ్. ఓకే, విత్ రిస్క్ వితౌట్ రిస్క్. యాక్చువల్గా బ్యాంక్స్ ఈ ఫ్యూచర్ని, వాట్స్ ఆ ఫ్యూచర్, ఐబీపీసీ ఫ్యూచర్ని ఎందుకు యూజ్ చేస్తాయంటే ఇక్కడ ఒక సెల్లర్ బ్యాంక్ ఉంటుంది. ఓకే, ఐబీపీసీస్ని సెల్ చేసే బ్యాంక్, బయ్యర్ బ్యాంక్స్ ఉంటాయి, వాటిని బై చేసే బ్యాంక్స్. ఇక్కడ సెల్లర్గా ఎవరున్నారంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉంది మన కాంటెక్స్లో, కరెంట్ అఫైర్ థింగ్లో. వెరాస్ బయ్యర్ బ్యాంక్స్గా ఐసిఐసిఐ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి. సో ఎంత అమౌంట్ సేల్ చేస్తుందని చెప్పాం, 10,000 crores, రైట్. ఆల్రెడీ ఈ ఇండస్ ఇండ్ బ్యాంకు పాస్ట్లో ప్రీవియస్గా కార్పొరేట్ లోన్స్ కార్పొరేట్ బారోవర్స్కి 10,000 crores ఇచ్చింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. మేబీ ఈ లోన్ యొక్క రీపేమెంట్ టైము ఒక నెక్స్ట్ 10 more years ఉంది అనుకుందాం. అంటే సడన్గా ఇప్పుడు బ్యాంకుకు లిక్విడిటీ కావాల్సి వచ్చినప్పుడు, యాక్చువల్గా ఎందుకు లిక్విడిటీ కావాల్సి వచ్చిందంటే
6 to 7 years బ్యాక్కి వెళ్తే ఇండస్ ఇండ్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్స్ హెడ్జింగ్ చేయడంలో ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించి డెరివేటివ్స్ని అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కన్వర్షన్కి సంబంధించి డెరివేటివ్స్ని హెడ్జింగ్ చేయడంలో మాన్యువల్ ఎర్రర్ చేయడం వల్ల ఆపరేషనల్ రిస్క్ వల్ల 2,000 కోట్ల వరకు ఆల్మోస్ట్ లాస్ వచ్చింది ఇండస్ ఇండ్ బ్యాంకుకి. ఇది బ్యాంకుకి నెగిటివ్ న్యూస్. ఎప్పుడైతే ఇలా నెగిటివ్ న్యూస్ వస్తుందో లైక్ బికాజ్ ఆపరేషనల్ రిస్క్ అంటే ఏంటంటే ఇంటెన్షనల్గా కాకుండా ఓకే బై మిస్టేక్గా మాన్యువల్గా ఎంప్లాయీస్ ఎంటర్ చేసిన డేటాలో అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెడ్జింగ్లో చేసిన మిస్టేక్స్ వల్ల బ్యాంకుకి 2,000 crores పైగా లాస్ వచ్చింది. ఈ న్యూస్ ఎప్పుడైతే బ్యాంక్ ఇలా 2,000 crores లాస్ వచ్చింది బికాజ్ ఆఫ్ ద ఆపరేషనల్ రిస్క్ అని ఎప్పుడైతే బయట వస్తుందో ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో లైక్ డిపాజిటర్స్ ఆబ్వియస్లీ ఈ బ్యాంక్ నెగిటివ్ న్యూస్ కన్నా ఒకటి బ్యాంకుకి సంబంధించి బయట వస్తే డిపాజిటర్స్ అంతా వెళ్ళి బ్యాంకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ డిపాజిట్స్ని విత్డ్రాల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఎంత అర్లీగా విత్డ్రాల్ చేసుకుంటే అంత సేఫ్గా ఉంటామనే నమ్మకంతో. ఓకే, సో ఇప్పుడు సడన్గా ఆల్ డిపాజిటర్స్ వచ్చి బ్యాంక్ పైన పడితే బ్యాంక్ బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది ఇన్ కేస్ వీళ్ళకన్నా మనీ ప్రొవైడ్ చేయలేకపోతే అని. సో ఆల్రెడీ పాస్ట్లో లెండ్ చేసినటువంటి కార్పొరేట్ లోన్స్ విచ్ ఈక్వల్స్ టు 10,000 crores ఈ లోన్స్ని IBPC సర్టిఫికేట్ ద్వారా ఈ బ్యాంక్స్కి సేల్ చేసింది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇంటర్ బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ నార్మల్గా 90 days కానీ 180 days కానీ ఇలా బ్యాంక్స్ సేల్ చేస్తూ ఉంటాయి. ఇది యాక్చువల్లీ షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అంటేనే షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. సో ఈరోజు దట్ ఈస్ April 21st, 2025 ఇండస్ ఇండ్ బ్యాంక్ IBPCస్ని ఇష్యూ చేసింది అనుకుందాం. ఎవరికి? దీస్ 2 బ్యాంక్స్కి. ఇష్యూ చేసిన అమౌంట్లో ఎంతైతే ఉందో దాంట్లో 40% అంటే 10,000 crores-లో 40% అంటే 4,000 crores ఇమ్మీడియట్గా దీస్ బ్యాంక్స్ ఇండస్ ఇండ్ బ్యాంకుకి పే చేస్తాయి. ఓకే, 4,000 crores అమౌంట్ని పే చేస్తాయి లిక్విడ్ క్యాష్. సో ఈ లిక్విడ్ క్యాష్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇలా డిపాజిటర్స్ డిమాండ్ చేసినా లేదా అదర్ ఏదైనా నీడ్ ఉంటే అక్కడ ఈ అమౌంట్ని స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ 90 days తర్వాత ఎంత టెన్యూర్ అయితే అంత టెన్యూర్ వీళ్ళిద్దరికీ ఉన్న అగ్రిమెంట్, వీళ్ళ ముగ్గురికి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం 180 days తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే April 21st వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన 4,000 crores ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం అమౌంట్ని రీపే చేయడం జరుగుతుంది. మీన్ వైల్ దిస్ 4,000 crores వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ 2 types అని చెప్పా, విత్ రిస్క్ షేరింగ్, వితౌట్ రిస్క్ షేరింగ్. సో లెట్ మీ డిస్కస్ ఈవెన్ దట్ ఆల్సో. రైట్, ఇండస్ ఇండ్ బ్యాంకు ICICI బ్యాంకు, ఫెడరల్ బ్యాంక్, రైట్. IBPCస్ని ఇంటర్ బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ని ఈ బ్యాంకు సేల్ చేస్తుంది, వీళ్ళు బై చేస్తున్నారు. దిస్ ఈజ్ ద సెల్లర్, దిస్ ఇస్ ద బై, దీస్ బ్యాంక్స్ ఆర్ ద బయ్యర్, రైట్. సో దిస్ ట్రాన్సాక్షన్ ఈ బ్యాంక్స్ మధ్య విత్ రిస్క్ షేరింగ్ జరుగుతుంది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. విత్ రిస్క్ షేరింగ్ 2 types ఉంటాయి IBPCస్లో. విత్ రిస్క్ షేరింగ్గా తీసుకుందాం. సో ఎంత వాల్యూ ఆఫ్ లోన్స్? 10,000 crore లోన్స్, రైట్. ఇన్ కేస్ ఇఫ్ దిస్ బారోవర్స్, బారోవర్ 1, బారోవర్ 2 వీళ్ళు డిఫాల్ట్ అయితే, ఓకే, ఆ డిఫాల్ట్ అయిన లోన్స్ బర్డన్ ఈ బ్యాంక్స్ పైన కూడా పడుతుంది. దట్ ఈస్ వాట్ విత్ రిస్క్ షేరింగ్. అంటే రిస్క్ షేర్ చేసుకోవడానికి వీళ్ళు రెడీగా సిద్ధపడ్డారు అంటే అర్థం వితౌట్ రిస్క్ షేరింగ్ ఆప్షన్ని ఎంచుకున్నప్పుడు, వితౌట్ రిస్క్ షేరింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన 4,000 crores-కి ఇండస్ ఇండ్ బ్యాంక్ విత్ రిస్క్ షేరింగ్లో లెట్ అస్ అస్యూమ్ లైక్ 9% ఇంట్రెస్ట్ పే చేస్తే, వితౌట్ రిస్క్ షేరింగ్లో మేబీ అరౌండ్ 7% ఆర్ 8% మాత్రమే పే చేయొచ్చు. ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి మోర్ రిటర్న్స్ని పే చేస్తుంది, ఇక్కడ రిస్క్ తక్కువ ఉంది కాబట్టి లెస్ రిటర్న్స్ని పే చేస్తుంది. అంటే ఈ కేసులో విత్ రిస్క్ షేరింగ్లో ఈ పర్సన్స్ కన్నా డిఫాల్ట్ అయితే ఇండస్ ఇండ్ బ్యాంక్తో పాటు ఈ బ్యాంక్స్ కూడా ఆ బర్డన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. వెరాజ్ వితౌట్ రిస్క్ షేరింగ్లో irrespective of this borrower whether repay or not, ఇండస్ ఇండ్ బ్యాంక్ 6 months తర్వాత 90 days తర్వాత వీళ్ళకి రీపే చేయాల్సి ఉంటుంది. దట్స్ వాట్ IBPCస్ని నార్మల్గా బ్యాంక్స్ లిక్విడిటీని బ్యాలెన్స్ చేసుకోవడం కోసము
లోన్ టార్గెట్స్ని రీచ్ అవ్వకపోతే రీచ్ అవ్వడం కోసము ఇష్యూ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏ బ్యాంక్స్కి ఐబీపీసీస్ని విచ్ ఈక్వల్స్ టు లోన్ పోర్ట్ఫోలియో వాల్యూ 10,000 crores, ఆ 10,000 crores నార్మల్గా 40% ఎంతైతే పోర్ట్ఫోలియో సేల్ చేస్తారో దాంట్లో 40% మనీ బయ్యర్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఆఫ్టర్ సర్టన్ టైం సెల్లర్ బ్యాంకు బయ్యర్ బ్యాంక్స్కి ఇన్వెస్ట్ చేసిన 4,000 crores ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తూ ఉంటారు. ఓకే, దట్స్ ద థింగ్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ ఇయర్ 11th క్వశ్చన్. రైట్, జస్ట్ గో త్రూ దట్ అండ్ ఇన్ డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్తో ఇచ్చాను, అదే ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ 11th one. నెక్స్ట్ 12th క్వశ్చన్. Yeah, 12th question, very simple straightforward statement. Our Prime Minister Narendra Modi this year ki, that is June 2025, okay, 2025 June 21st, ఇది నార్మల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తాం. అండ్ 10 years బ్యాక్ మన ఇండియన్ గవర్నమెంట్ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్లో యోగా డే ప్రపోజ్ చేయడం జరిగింది June 21st సెలబ్రేట్ చేయడం కోసము. అండ్ ఆల్మోస్ట్ 170+ కంట్రీస్ యాక్సెప్ట్ చేసాయి అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. దట్స్ వై June 21st 2015ని ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యోగా డేగా అబ్జర్వ్ చేశారు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా. అండ్ దిస్ ద 10th anniversary ఇయర్. అండ్ ఆ పర్టికులర్ డేకి సంబంధించి ముందుగానే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా థీమ్ని మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ద థీమ్ కాల్డ్ Yoga for One Earth, One Health. One Earth, One Health. That's the 12th question. Not much to discuss. What's the day? International Day of Yoga, June 21st. And the theme is Yoga for One Earth, One Health. Right. One Earth, One Health. That's the 12th one. Now 13th question. 13th question simply, ఒక Ministry of Health and Family Welfare ఈ పోర్టల్ని లాంచ్ చేశారు, JuVin పోర్టల్. ఎందుకోసం అంటే టు ట్రాక్ ARV యాజ్ వెల్ యాజ్ ASV అవైలబిలిటీ. వాట్ ఈజ్ ARV, వాట్ ఈజ్ ASV? యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్, యాంటీ స్నేక్ వెనమ్ అవైలబిలిటీ మన ఇండియాలో త్రూఅవుట్ ఇండియా అవైలబిలిటీ ట్రాక్ చేయడం కోసము దిస్ పోర్టల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ JuVin పోర్టల్ గురించి మాట్లాడడానికి ముందు కోవిడ్ టైంలో 2020 ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ కోవిన్ పోర్టల్ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఎలాగైతే JuVin ఇక్కడ, అప్పుడు కోవిన్ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ ఎవరెవరు కంప్లీట్ అయింది అండ్ ఇంకా వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన ఉంటే లైక్ ఆధార్ కార్డ్ ద్వారా మనం ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఎలాగైతే అక్కడ డిస్ప్లే అయ్యేదో కోవిన్ అని, యువిన్ అని ఇలా డిఫరెంట్ పోర్టల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి ఇమ్యునైజేషన్ పర్పస్కి, ఇంకోటి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంచ్ చేసి ఇప్పుడు సేమ్ మేనర్లో JuVin పోర్టల్ని మన ఇండియా వైడ్ రేబీస్ వ్యాక్సిన్స్, యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ అండ్ యాంటీ స్నేక్ వెనమ్ అవైలబిలిటీ ట్రాక్ చేయడం కోసము ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ NCDC, దట్ ఈస్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, వీళ్ళిద్దరూ కలిపి డెవలప్ చేశారు. సో JuVin పోర్టల్ని NCDC ఎవరితో పార్ట్నర్షిప్ అయ్యి డెవలప్ చేసిందంటే UNDP, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్ USA ఉంటుంది. అండ్ యాక్చువల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లోనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్ బైట్ ఎన్వినామింగ్. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఇండియాలో ప్రజెంట్ ఎన్నైతే స్నేక్ బైట్స్ ఎవ్రీ ఇయర్ హ్యాపెండ్ అవుతున్నాయో అట్లీస్ట్ ఆ నెంబర్ని హాఫ్కి రెడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో బై 2030 ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేసింది. అండ్ ఇఫ్ స్టాట్స్ కన్నా చూస్తే ఇప్పుడు ఇఫ్ యు లుక్ అట్ హియర్ రేబీస్కి సంబంధించి, రేబీస్ వ్యాధి ఎలా వస్తుంది, రేబీస్ డిసీజు డాగ్ బైట్ వల్ల, లైక్ మనకు పక్క తెలుగులో చెప్పాలంటే పిచ్చి కుక్క కన్నా కరిస్తే రేబీస్ అనే వ్యాధి వస్తుంది. అండ్ స్నేక్ బైట్స్ తెలిసిందే. సో ప్రజెంట్ స్నేక్ బైట్స్ పరంగా చూస్తే మన ఇండియా పరంగా ప్రతి ఇయర్ కూడా 3 to 4 మిలియన్ స్నేక్ బైట్స్ హ్యాపెండ్ అవుతున్నాయి. అందులో 50,000 పీపుల్ చనిపోతున్నారు. ఇది గ్లోబల్ వైడ్ చనిపోతున్నటువంటి పీపుల్స్ ఫటాలిటీస్ని కన్సిడర్ చేస్తే 50% ఆఫ్ డెత్స్ మన ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇది ఆబ్వియస్లీ వన్ అలార్మింగ్ థింగ్. అండ్ రేబీస్ డిసీజ్ గురించి మాట్లాడితే వరల్డ్ వైడ్ ఎవ్రీ ఇయర్ రేబీస్ డిసీజ్ వల్ల 60,000 పీపుల్ చనిపోతూ ఉంటే
దాంట్లో 36% పీపుల్ మన ఇండియా నుంచే చనిపోతున్నారు. 36% ఆఫ్ 60,000 అంటే ఆల్మోస్ట్ నియర్లీ 21,000 పీపుల్ పైగా రేబీస్ డిసీజ్ వల్ల చనిపోతున్నారు. ఓకే, సో వీటిని ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయో లేదో మనం ట్రాక్ చేస్తూ అవైలబిలిటీలోకి తీసుకొస్తే, వ్యాక్సినేషన్స్ని ఆన్ టైంలో ప్రొవైడ్ చేస్తే స్నేక్ బైట్స్ వల్ల డెత్ని ప్రివెంట్ చేయొచ్చు, రేబీస్ వ్యాధి వల్ల డెత్ని ప్రివెంట్ చేయొచ్చు అనే ఆబ్జెక్టివ్తో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో టైఅప్ అయ్యి డెవలప్ చేసిన పోర్టలే జూవిన్ పోర్టల్. అండ్ ఆ పోర్టల్ని లాంచ్ చేసింది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, రైట్. అండ్ ద టార్గెట్ ఈస్ NAPSC, దట్ ఈస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్నేక్ ఎన్వినామింగ్ ప్రోగ్రామ్ ద్వారా 2030 కల్లా 2030 కల్లా స్నేక్ బైట్స్ని అట్లీస్ట్ హాఫ్ కన్నా రెడ్యూస్ చేయాలని చెప్పి మన టార్గెట్. దట్స్ ద 13th క్వశ్చన్. రైట్, లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ ఫైనల్ టైం. What is the portal name? Juvin portal. Launched by which ministry? Minister of Health and Family Welfare. What is the purpose behind this portal? To track anti-rabies vaccines and anti-snake venom availability throughout our nation. And ఈ పోర్టల్ని డెవలప్ చేసింది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ UNDP, దట్ ఈస్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, న్యూయార్క్లో ఉంటుంది. అండ్ ఈ మేజర్ థింగ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్ బైట్ ఎన్వినామింగ్ని లాంచ్ చేసింది. 2030 కల్లా స్నేక్ బైట్స్లో హాఫ్కి రెడ్యూస్ చేయడమే టార్గెట్. అండ్ ప్రెజెంట్ స్టాట్స్ ఇవన్నీ కూడా. ఓకే, దట్స్ 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. సో వన్ స్పేస్ ఏజెన్సీ కాల్డ్ SpaceX ఒక మిషన్ని లాంచ్ చేసింది. మిషన్ నేమ్ FRAM2 మిషన్. యాక్చువల్గా ఫ్రామ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫార్వర్డ్ అనే అర్థం. ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడం తెలుగులో మాట్లాడితే. ఎందుకు ఆ పేరు పెట్టారో మిషన్ కూడా మాట్లాడదాం. ఓకే, సో వాట్ ఈస్ ద స్పేస్ ఏజెన్సీ హియర్? SpaceX. వాట్ ఈస్ ద మిషన్ నేమ్? FRAM2. దిస్ ఈస్ ఫస్ట్ ఎవర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఓవర్ ఎర్త్స్ పోలార్ రీజియన్స్. మన ఎర్త్కి నార్త్, ఓకే, ఎర్త్ ఏం రౌండ్ షేప్లో ఉండదు, స్పియర్ షేప్లో ఉంటుంది కదా, రైట్. ఓకే, నార్త్ సౌత్ పోల్లో. సో జీరో గ్రావిటీ అండ్ హ్యూమన్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? జీరో గ్రావిటీ ఇక్కడ యాక్చువల్గా నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర గ్రావిటీ నిల్ ఉంటుంది, జీరో గ్రావిటీ ఉంటుంది. అండ్ స్పేస్ క్రాఫ్ట్ పైన హ్యూమన్స్ బాడీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే స్టడీ చేయడం కోసము 4 ఆస్ట్రోనాట్స్ని 4 సైంటిస్టులని ది SpaceX కంపెనీ ఈ పర్టికులర్ మిషన్ ద్వారా FRAM2 మిషన్ ద్వారా, మిషన్ ఏంటి? FRAM2 మిషన్ ద్వారా రీసెంట్గా లాంచ్ చేశారు విత్ దైర్ ఫాల్కాన్ రాకెట్. అండ్ ఆ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ నేమ్ కూడా రెసిలియన్స్. ఓకే, అండ్ మిషన్కి FRAM2 ఎందుకు నేమ్ పెట్టారంటే, ఫస్ట్ టైం ఇఫ్ యూ లుక్ అట్ ద ఇన్ఫర్మేషన్, Space Exploration Technologies successfully launched this mission, which marks the first ever human space flight over Earth polar regions. And the mission is named after Norwegian ship, that is FRAM ship, which is explored both poles in the early 20th century. The mission was lifted off with the help of this rocket, and that spacecraft name was Resilience. Ante simple ga cheppalante 1890s, 92 in fact exactly, and 1912 ఈ టైంలో ఆల్మోస్ట్ ఒక 2 decades టైంలో మన ఎర్త్లో ఉన్న నార్త్ పోల్ని సౌత్ పోల్ని ఈ నార్వేజియన్ షిప్ ఒకటి ఎక్స్ప్లోర్ చేసింది. అంటే అప్పుడున్న సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఆ నేమ్ని ఇప్పుడు ఈ మిషన్కి పెట్టడం జరిగింది, దానికి హానర్గా, గుర్తుగా, మెమరీగా. ఓకే, దట్స్ ద 14th క్వశ్చన్. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. లెట్ మీ డిస్కస్ వన్ మోర్ టైం. రీసెంట్గా ఏ స్పేస్ ఏజెన్సీ ఫస్ట్ టైం ఎవర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని ఎర్త్ యొక్క పోలార్ రీజన్స్ని స్టడీ చేయడానికి లాంచ్ చేసిందంటే SpaceX. అండ్ వాట్ ఈస్ ద మిషన్ నేమ్ అంటే FRAM2 మిషన్. నెక్స్ట్ ఆ స్పేస్ క్రాఫ్ట్ యొక్క నేము రెసిలియన్స్. లాంచ్ చేసిన రాకెట్ ఫాల్కాన్ 9. అదేం నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. మిషన్ నేమ్ ఇంపార్టెంట్, స్పేస్ క్రాఫ్ట్ నేమ్ రెసిలియన్స్ ఇంపార్టెంట్, ఏ స్పేస్ ఏజెన్సీ ఇంపార్టెంట్, దట్ ఈస్ SpaceX. అండ్ మిషన్ నేమ్ FRAM2. ఫ్రామ్ అంటే ఫార్వర్డ్. ఎందుకు ఆ పేరు పెట్టారనేది కూడా క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ. ఫస్ట్ టైం ఎవర్ ఎర్త్ యొక్క నార్త్ పోల్స్ని సౌత్ పోల్స్ని ఎక్స్ప్లోర్ చేసినటువంటి షిప్ నార్వేజియన్ షిప్ FRAM, అందుకే ఆ నేమ్ పెట్టారు. దట్స్ ఆ 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఏంటంటే, బ్రిక్స్ కంట్రీస్ యొక్క
ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ రీసెంట్గా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 4 వరకు బ్రెజిల్లో జరిగింది. అండ్ ఈ మీటింగ్లో మన ఇండియా హైలైట్ చేసి చెప్పిన థింగ్స్ ఏంటంటే దిస్ ఆర్ ద 2 points. India urged BRICS nations to unite on the Baku to Belém roadmap to secure $1.3 trillion annually in climate finance for nationally determined contributions. What actually it means, let me discuss, right? So first of all, BRICS lo present 10 countries ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, రీసెంట్గా ఈజిప్ట్, ఇరాను, ఇథియోపియా, ఓకే, యుఏఈ, ఇండోనేషియా, ఈ కంట్రీస్ జాయిన్ అయ్యాయి. సౌదీ అరేబియా రిక్వెస్ట్ పెట్టింది, మళ్ళీ వాళ్ళంతకు వాళ్ళే స్టెప్ డౌన్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. ఓన్లీ దిస్ 10 countries ఆర్ ద పార్ట్ ఆఫ్ బ్రిక్స్. ఈజిప్ట్, ఇరాను, ఇథియోపియా, యుఏఈ, ఇండోనేషియా. ఓకే, రైట్. సో ఈ కంట్రీస్ యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ మీటింగ్, అది కూడా 11th బ్రిక్స్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్. ఏ ఆబ్జెక్టివ్తో? ద మీటింగ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఎన్హాన్సింగ్ కోఆపరేషన్ అమాంగ్ గ్లోబల్ సౌత్ నేషన్స్ టు ప్రమోట్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. అంటే అందరినీ ఇంక్లూడ్ చేస్తూ సస్టైనబుల్ వేలో గవర్నమెంట్స్ని లీడ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో ఈ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ మన ఇండియా ప్రపోజ్ చేసిన థింగ్స్ ఏంటంటే COP29 మీటింగ్ జరిగినప్పుడు, ఓకే, COP29, కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది కూడా క్లైమేట్ యాక్షన్కి అగనెస్ట్గా, క్లైమేట్ చేంజ్కి అగనెస్ట్గా ఫైట్ చేస్తూ ఉండే ఒక కాన్ఫరెన్స్. COP29 2024లో లాస్ట్ ఇయర్ అజర్బైజాన్లో బాకులో జరిగింది. బాకులో. అండ్ అప్పుడు ఆల్ కంట్రీస్ కలిపి తీసుకున్న ఒక డిసిషన్ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్కి 2035 వరకు, 2024 నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఆ ఇయర్ పక్కన పెట్టి 25 నుంచి 35 వరకు, అంటే నెక్స్ట్ 10 years అట్లీస్ట్ ప్రతి సంవత్సరం డెవలపింగ్ కంట్రీస్కి క్లైమేట్ ఫైనాన్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ $1.3 trillion ప్రొవైడ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అండ్ అలా ఫినాన్షియల్ సపోర్ట్ వస్తేనే వరల్డ్ మొత్తం కూడా నెట్ జీరో కార్బన్స్ వైపు నడుస్తుంది, అంటే పొల్యూషన్స్ ఫ్రీ ఉండేలా నడుస్తుంది. సో దట్ క్లైమేట్ చేంజెస్ హ్యూజ్ ఇంపాక్ట్ లేకుండా వరల్డ్ మొత్తం ఫైన్గా ముందుకు వెళ్ళాలి అంటే రెన్యూబుల్స్ డెవలప్మెంట్ కోసము, కార్బన్స్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడం కోసము ప్రతి సంవత్సరం నియర్లీ $1.3 trillion ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ఫర్ డెవలపింగ్ కంట్రీస్. దాన్ని యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది. అండ్ దట్ ఈస్ COP29, రైట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి లొకేషన్ బాకు అయితే దిస్ ఇయర్ COP30 2025 బ్రెజిలే హోస్ట్ చేస్తుంది ఈ సిటీలో, బిలిం. అది కూడా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆ 15th క్వశ్చన్, రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్. రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 2 ఎయిర్పోర్ట్స్కి తెలంగాణలో అప్రూవల్ ఇచ్చింది. ఒకటి ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, ఇంకోటి మాన్మోర్ ఎయిర్పోర్టు వరంగల్లో. బోత్ ఆర్ ఇన్ తెలంగాణ స్టేట్. సో సింప్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, 2 airports for Telangana state. One is in Warangal, that is Manmore airport, and another one is in Adilabad airport. And in Adilabad airport ni both civil purpose ki as well as military purpose ki use chesukodaniki approval ivvadam jarigindi. That's a 16th question, right. Next 17th question. 17th question simply mana union minister for Jal Shakti C.R. Patil 3 digital initiatives లాంచ్ చేశారు. ఎందుకోసం అంటే aimed at improving water resource management, accessibility and transparency. మన ఇండియాలో స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఇండివిజువల్ రిజర్వాయర్స్, మొత్తం మేజర్ రిజర్వాయర్స్ 161 ఉన్నాయి. రిజర్వాయర్స్ అంటే ఏంటి? వాటర్ని స్టోర్ చేసే లొకేషన్సే రిజర్వాయర్స్. అండ్ వీటిల్లో బిగ్గెస్ట్ రిజర్వాయర్ ఇందిరా సాగర్ డ్యామ్. You can note down that if you want. It is in Madhya Pradesh. నర్మదా రివర్ పైన దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మధ్యప్రదేశ్ స్టేట్లో. ఓకే, రైట్. సో ఇలా రిజర్వాయర్స్లో ఉన్నటువంటి వాటర్ యొక్క అవైలబిలిటీని ట్రాక్ చేయడం కోసము
మానిటర్ చేయడం కోసము ఒక పోర్టల్ లాంచ్ చేశారు. ఆ పోర్టలే రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్. రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్. అండ్ అనదర్ 2 పోర్టల్స్ ఏంటంటే వాటర్ రిసోర్సెస్ సెన్సస్ అప్లికేషన్ ఒకటి, అది మొబైల్ అప్లికేషను, అండ్ వాటర్ రిసోర్స్ సెన్సస్ పోర్టల్ ఒకటి. ఓకే, రైట్. అండ్ ప్రతి వీక్లీ బేసిస్న రిజర్వాయర్స్లో వాటర్ స్టోరేజ్ ఎంత ఉందని చెప్పి వీక్లీ బులెటిన్ని ది సెంట్రల్ వాటర్ కమిషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా ఇది మాన్యువల్గా రిలీజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇది డిజిటల్గా అందరికీ అవైలబుల్లో ఉంటుంది. సో దట్ అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ పవర్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి అథారిటీస్ ఎవరైతే పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు కానీ అండ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ అవైలబిలిటీని ఆల్ ద టైమ్ మనం ట్రేస్ చేస్తూ ఉండొచ్చు. లుక్ అట్ హియర్. This information is crucial for decision makers in agriculture, power generation, disaster management and drinking water supply. Okay, so 17th question simply, Ministry of Jal Shakti, Minister C.R. Patil 3 digital initiatives ni launch chesaru. Ee digital initiatives dwara, that is one major digital initiative is RSMS. RSMS simply Reservoir Storage Monitoring System Portal. Reservoir Storage Monitoring System Portal. And other 2 water resource census application and portal. And ఈ పర్టికులర్ డిజిటల్ ఇనిషియేటివ్స్ ద్వారా 161 మేజర్ రిజర్వాయర్స్లో వాటర్ అవైలబిలిటీని ఫార్మర్సు అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో అఫీషియల్స్ ఆల్ ద టైమ్ ట్రేస్ చేస్తూ ఉండొచ్చు, ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. దట్స్ అ పార్ట్ 2 ఆఫ్ దిస్ April 1 to 10. అండ్ నెక్స్ట్ పార్ట్ and we will discuss different questions, right? Thank you.